మెడ్రాస్లో పనిచేసిన అందరు హీరోల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాశారని ఇందాక సెల్వ గారు చెప్పారు. ఓకే. యాక్చువల్లీ ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు మాట్లాడనివ్వలేరు, కానీ ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నా చిన్న వయసులోంచి ఏంటంటే, ఇప్పుడంటే మీరు మీడియా వచ్చారు, సోషల్ మీడియా వచ్చింది, అక్కడ స్టూడియోలో ఏం జరిగినా 1 సెకండ్లో మాకన్నా ఫాస్ట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కాలంలో అలా జరగలేదు. ఇట్ వాజ్ అండ్ నాకేంటంటే అది ఎప్పుడూ ఒక ఫ్యాసినేషన్ లాగా ఉండేది. అండ్ స్టూడియోలో పవర్ ప్లేయర్స్ ఎలా ఉండేవారు అంటే, ఇంతకు మునుపున్న సినిమా రంగంలో ఉన్న ఈగోస్ వాటి గురించి ఎంత ట్రికిల్ అయ్యి ఎన్నెన్ని లైఫ్స్ మారిపోయినాయో ఈ సినిమాతో చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక బ్యాక్ డ్రాప్, కానీ ప్రతి ఇద్దరికి ఎక్కడో చోట ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో వల్ల ఇద్దరు చాలా లవ్ చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్యన చిన్న విషయాలు విడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా అలాంటి వాళ్ళందరికీ. ఓకే. ఈ స్టేజ్ మీద చూస్తుంటే మల్టీ టాలెంట్ పీపుల్ ఎక్కువ మంది కనపడుతున్నారు. మీరు ప్రొడ్యూసరు, నటుడు, పక్కన కూర్చున్న హీరో గారు కూడా ప్రొడ్యూసరు, నటుడు, మల్టీ టాలెంటెడ్. ఈ మల్టీ టాస్కింగ్ మేనేజ్మెంట్ గురించి యూత్కి ఏమైనా చెప్తారా? నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలండి. అది మల్టీ టాస్క్లు అవుతాయా, సింగిల్ టాస్క్ అవుతా పెద్ద అనుకో.